హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే మైక్రో కంట్రోలర్స్ అండ్ ఇంటర్ఫేసింగ్ సబ్జెక్ట్ C23 స్కీమ్. సబ్జెక్ట్ కోడ్ వచ్చేపాటికి EC402 అండి. మార్చి ఏప్రిల్ 2025 వచ్చిన క్వశ్చన్ పేపర్లో 10 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. మీరు డిస్ప్లే అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఆపరేషన్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ బై అజ్యూమింగ్ సూటబుల్ డేటా. మనకి క్వశ్చన్లో టోటల్ 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈచ్ ఇన్స్ట్రక్షన్ 2.5 మార్క్స్ అండి. సో ఈచ్ ఇన్స్ట్రక్షన్లో మనం సూటబుల్ డేటాని అజ్యూమ్ చేసుకుని అది ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు దాని ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఆన్సర్లో రాయాలండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూద్దామండి. మూవ్ ఎక్స్ ఏ కామా @A+DPTR. మూవ్ ఎక్స్ అనేది ఆప్ కోడ్. ఎక్స్ అంటే ఎక్స్టర్నల్ మెమరీ అండి. ఏ అంటే అక్యుములేటర్, DPTR అంటే డేటా పాయింటర్ అనమాట. సో అక్యుములేటర్లో ఉన్న వాల్యూని DPTRలో ఉన్న అడ్రస్తో ఎడిషన్ చేసి అది అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం. ఇది ఈ ఇన్స్ట్రక్షన్కి మీనింగ్. కింద మన మ్యాటర్ చూడండి. మూవ్ ఎక్స్ లోడ్స్ ఏ with data from external memory addressed by A+DPTR. సెకండ్ పాయింట్ చూడండి. assume A = 0x02 అంటే అక్యుములేటర్లో వాల్యూ 02 అనే వాల్యూ తీసుకున్నాం, నార్మల్ వాల్యూ. దీన్ని హాఫ్ సెట్ వాల్యూ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ DPTR 0x1000 దీన్ని ఎక్స్టర్నల్ మెమరీ అడ్రస్ అనుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మెమరీ చూడండి. ఎక్స్టర్నల్ మెమరీ అంటే ఏంటి? అక్యుములేటర్ ప్లస్ DPTR రెండింటిని ఎడిషన్ చేస్తే మనకి 1000 + 2ని ఎడిషన్ చేస్తే 1002 వస్తుంది కదా. ఆ అడ్రస్లో ఏదైతే డేటా ఉందో 0x55 అనే డేటా ఉందో అది అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం. అది థర్డ్ లైన్లో ఉంది చూడండి. ఆపరేషన్ A = మెమరీ. మెమరీ అనేది ఏంటి? ఎక్స్టర్నల్ మెమరీ ఏ అడ్రస్లో ఉన్నది? మనకి అక్యుములేటర్ ప్లస్ DPTR ఎడిషన్ చేసిన అడ్రస్ వచ్చింది కదండి. ఆ అడ్రస్ అంటే 0x1002 అని ఈ అడ్రస్లో ఉన్న 0x55 అనే వాల్యూని అక్యుములేటర్లో స్టోర్ చేసాం. ఫైనల్గా మనకి అక్యుములేటర్లో ఏ వాల్యూ స్టోర్ అయింది? 0x55 ఈ వాల్యూ మనకి అక్యుములేటర్లో స్టోర్ అయింది. డిస్ప్లేలో ప్రోగ్రామ్ కనిపిస్తుంది చూడండి. మూవ్ DPTR, #0x1000. DPTR అనేది 1000 అనే అడ్రస్ని డినోట్ చూస్తుంది. నెక్స్ట్ మూవ్ A, #0x02 అక్యుములేటర్లో 02 అనే వాల్యూని లోడ్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ మూవ్ ఎక్స్ అంటే మూవ్ ఎక్స్టర్నల్ మెమరీ A, @A+DPTR అంటే అక్యుములేటర్లో ఉన్న 2ని DPTRలో ఉన్న 1000 అడ్రస్తో ఎడిషన్ చేస్తే 1002 అనే అడ్రస్ వస్తుందండి. ఈ అడ్రస్లో 0x55 అనే వాల్యూ ఉంది, అది అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఆ అడ్రస్లో 55 ఉండాలి అని రూల్ లేదండి. ఆ అడ్రస్లో ఆ టైంలో ఏ వాల్యూ అయితే స్టోర్ చేసి ఉంటుందో ఆ వాల్యూ అనేది అందులో లోడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 32 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, 55 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ప్రోగ్రామ్ని వితిన్ 3 లైన్స్లో ఈ విధంగా ఈజీగా రాయొచ్చండి. సో ఇంకా ఏంటంటే మూవ్ C A, @A+PC అనే ఈ ఇన్స్ట్రక్షన్కి సంబంధించి నేను ప్రీవియస్ వీడియో చేశానండి. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి మీరు ఆ కాన్సెప్ట్ని కూడా ఒకసారి చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. సెకండ్ B బిట్ వచ్చేపాటికి RRCA అంటే ఏంటంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేపాటికి రొటేట్స్ అక్యుములేటర్ రైట్ త్రూ క్యారీ అని అండి మీనింగ్. నెక్స్ట్ ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. అజ్యూమ్ అక్యుములేటర్ A = 0x85 అంటే ఏంటి? అక్యుములేటర్లో 85 అనే వాల్యూ ఉంది. 8 అంటే ఎంత? బైనరీ నెంబర్స్లో 1000 కదండి, పక్కన బ్రాకెట్లో వేసాను చూడండి. నెక్స్ట్ 5 అంటే 0101 కదా. దీన్ని 85 వాల్యూని బైనరీస్లో రాసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు క్యారీ వాల్యూ అనేది 0. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి? ఏదైతే LSBలో అంటే LSB లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రైట్కి మూవ్ చేయాలి. థర్డ్ లైన్ ఆపరేషన్ చూడండి. క్యారీ =LSB బ్రాకెట్లో ఏ అంటే అక్యుములేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ లైన్లో మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఏంటి? 5 అనే నెంబర్ కదా. 5 అనే నెంబర్లో మనకేంటి? బైనరీ నెంబర్ 0101. లాస్ట్ బిట్ వచ్చేపటికి ఏంటి? 1. ఆ బిట్ రైట్కి
మూవ్ అవుతుంది. ఆ రైట్‌కి మూవ్ అయిన బిట్టే క్యారీలోకి స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎల్ఎస్‌బి బిట్ 1 అయితే 1 అనేది క్యారీలోకి స్టోర్ అవుతుంది. ఒకవేళ ఎల్ఎస్‌బి బిట్ అనేది 0 అయితే అది క్యారీలోకి స్టోర్ అవుతుంది. మనకి సెకండ్ లైన్‌లో ఉన్న బైనరీ నెంబర్‌లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఎల్ఎస్‌బి 1 అనేది రైట్‌కి మూవ్ చేస్తే మనకేమవుతుంది, రిమైనింగ్ బిట్స్ ముందుకొస్తాయి కదండీ! సో, ఆ విధంగా వస్తే మనకేం వాల్యూ వస్తుంది, 1100 0010 అన్న వాల్యూ అనేది వస్తుంది. ఏది ఎల్ఎస్‌బి అనేది మనకి రైట్‌కి రొటేట్ అయితే. ఓకేనా? అది థర్డ్ లైన్‌లో మీకు 0xC2 అని కనిపిస్తుంది చూడండి. రైట్‌కి రొటేట్ అయితే ఆ వాల్యూ అనేది 1100 అంటే C అని అర్థం. 0010 అనేది 2 అని అర్థం. ఈ వాల్యూ అనేది వస్తుంది. సో, ఇప్పుడేంటి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ రైట్ రొటేట్ అయింది కాబట్టి క్యారీ అనేది 1. లీస్ట్ సిగ్నిఫికెంట్ 1 కాబట్టి క్యారీ అనేది 1. అదే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 0 అయితే క్యారీ అనేది 0. ఓకేనండి? ఫైనల్‌గా రిజల్ట్ ఏంటి, అక్యుములేటర్‌లో స్టోర్ అయింది 0xC2, క్యారీ అనేది ఎంత, 1 అనమాట. సేమ్ ఇదే మనం కింద ప్రోగ్రామ్‌లో రాసాం చూడండి. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ORG40H. ఒరిజినల్‌గా ఆల్ జీరోస్‌తో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ మూవ్ A,#0x85. ఏ అనే అక్యుములేటర్లో మనం 85 అనే బైనరీ వాల్యూని స్టోర్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ చూడండి, క్లియర్ క్యారీ. అంటే ఇంతకుముందు క్యారీలో ఏదన్నా 1 ఉన్నా 0 ఉన్నా దాన్ని క్లియర్ చేయాలి, అంటే 0 చేయాలి ఇనిషియల్ స్టేజ్కి. నెక్స్ట్ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ రాసాం RRCA, రొటేట్ రైట్ అక్యుములేటర్ రైట్ త్రూ క్యారీ. క్యారీ వస్తే రొటేట్ చేయాలి అని అర్థం. నెక్స్ట్ మనకేమైందండి చూడండి, కింద వాల్యూ A = 0xC2. C2 వాల్యూ అనేది రొటేట్ చేస్తే మనకి C2 వాల్యూ అనేది వచ్చింది. అప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది 1 అనమాట. ఈ విధంగా ప్రోగ్రామ్ రాయొచ్చు. సి బిట్ వచ్చేపాటికి DAA అండి. DAA స్టాండ్స్ ఫర్ డెసిమల్ ఎడ్జస్ట్ అక్యుములేటర్. దీని ఫుల్ ఫామ్ వచ్చేపాటికి డెసిమల్ ఎడ్జస్ట్ అక్యుములేటర్. అసలు ఈ DAA ఇన్స్ట్రక్షన్ గురించి తెలుసుకునే ముందు, లేదా ఈ ఆప్ కోడ్ గురించి తెలుసుకునే ముందు మనం BCD అంటే తెలుసుకోవాలి. BCD అంటే బైనరీ కోడెడ్ డెసిమల్. అయితే మనకి ఇందులో డెసిమల్ వాల్యూస్ అంటే 0 to 9 వరకు ఉంటాయి. ఆ 0 to 9 వరకు ఉన్న వాటిల్ని, ఆ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో 0 to 9 వరకు వాటిల్ని బైనరీ నెంబర్స్లో డినోట్ చేస్తాం, 4 డిజిట్ నెంబర్స్లో. ఓకేనండి? దాన్ని బైనరీ కోడెడ్ డెసిమల్ అంటాం. అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ DAA ఇన్స్ట్రక్షన్, ఎప్పుడైనా 2 BCD నెంబర్స్ని ఎడిషన్ చేసినప్పుడు మనకి వచ్చే వాల్యూ అనేది BCDలో రాదండి. DAA దాన్ని ఫిక్స్ చేస్తుందండి. మీరు డిస్ప్లేలో ఉన్న ఎగ్జాంపుల్ని చూడండి, ఈజీగా అర్థమవుతుంది. 2 BCD నెంబర్స్ అంటే 8 + 9ని ఎడిషన్ చేస్తే మనకి నార్మల్గా 17 వస్తుంది. 17 అనేది BCD నెంబర్ కాదు. 17 అంటే బైనరీ వాల్యూ ఎంతండి, 1001. మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి, బైనరీ సమ్ = 1001. ఇది 17కి బైనరీ వాల్యూ. కింద మనకి ACCY అని కనిపిస్తుంది చూడండి. AC అంటే యాక్సిలర్ క్యారీ, అది =1 అయింది. ఎందుకు 1 అయిందంటే ఎప్పుడైనా 2 లోవర్ నిబుల్స్ని కనుక ఎడిషన్ చేసినప్పుడు క్యారీ కనుక వస్తే దాన్ని మనం యాక్సిలరీ క్యారీ అంటాం. అదే 1 బైట్ మొత్తం 2 బైట్స్ని కనుక ఎడిషన్ చేస్తే, లోవర్ బైట్ని కనుక ఎడిషన్ చేస్తే క్యారీ వస్తే దాన్ని క్యారీ అంటామండి. సో మనం ఫస్ట్ లోవర్ నిబుల్ని ఎడిషన్ చేసాం కాబట్టి 8ని 9ని ఎడిషన్ చేసాం కాబట్టి మనకి క్యారీ అనేది 1 వచ్చింది. సో దాన్ని, ఆ క్యారీనే యాక్సిలర్ క్యారీ అని అంటాం ఇక్కడ. ఓకేనండి? మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ దాని కింద చూడండి, DAA అడ్జస్ట్ అని ఉంది చూడండి. అక్కడ 1011 అని రాసాం. అది ఎలా రాసామంటే BCDలో మనకి 8ని 9ని ఎడిషన్ చేస్తే 17 వచ్చింది కదండి. సో 17లో 1ని సపరేట్గా 7ని సపరేట్గా మనం బైనరీ వాల్యూస్ రాసుకున్నాం. 1 అంటే ఏంటి బైనరీ వాల్యూస్, 0001. 7 అంటే బైనరీ వాల్యూ 0111. దాన్ని మనం కింద రాసుకున్నాం చూడండి. 1001ని 3 zeros తీసేసి డైరెక్ట్గా 1 రాసుకున్నాం. 7ని మాత్రం 0111గా రాసుకున్నాం. ఓకేనా? కింద అక్యుములేటర్లో ఏం స్టోర్ అయింది, 0x17 అనే BCD వాల్యూ అక్యుములేటర్లో స్టోర్ అయింది. క్యారీ అనేది 0, యాక్సిలరీ క్యారీ అనేది 1. ఓకేనండి? నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ మూవ్ A,#0x08. అక్యుములేటర్లో 08 వాల్యూని స్టోర్ చేసాం, లోడ్ చేసాం BCD వాల్యూని. నెక్స్ట్ యాడ్ A,#0x09. 9 అనే వాల్యూని అక్యుములేటర్లో ఉన్న 8 అనే BCD నెంబర్తో ఎడిషన్ చేస్తే మనకి 17 వచ్చింది. అది ఇన్వాలిడ్ BCD.
అంటే 0 to 9లో లేదు, ఇన్వాలిడ్ బీసీడీ. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, డిఐఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి అడ్జస్ట్ చేస్తాం. సో ఇప్పుడు అక్యుములేటర్లో ఏ వాల్యూ స్టోర్ అవుతుంది, 0x17 అనే బీసీడీ వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకేనా. క్యారీ ఫ్లాగ్ అనేది 0, యాక్సిలరీ క్యారీ అనేది 1 అనమాట. ఫోర్త్ వన్ ఎన్ఓపి. ఎన్ఓపి అంటే మనకి అబ్రివేషన్ వచ్చేవాటికి నో ఆపరేషన్ అని అర్థం. నో ఆపరేషన్ అంటే నథింగ్, అసలు ఏమీ చేయదు. ఒక మిషన్ సైకిల్ని అది వేస్ట్ చేస్తుంది. అసలు ఈ ఇన్స్ట్రక్షన్ ఎందుకు వాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఒక 5 సెకండ్స్ పట్టింది అనుకోండి, మనం రాసిన ప్రోగ్రామ్ 2 సెకండ్స్లోనే అయిపోయింది. అంటే 2 సెకండ్స్ మాత్రమే మనం రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం పడుతుంది. రిమైనింగ్ 3 సెకండ్స్ ఉంది కదా, సో దాన్ని టైం వేస్ట్ చేయడానికి ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. అప్పుడు టోటల్ 5 సెకండ్స్లో మనం ఒక ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసినట్లు ఉంటుందన్నమాట. ఆ విధంగా ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్ అనేది ఈజీగా యూజ్ అవుతుంది. నో డేటా చేంజ్ అంటే ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి డేటా అనేది చేంజ్ అవ్వదు, ఎటువంటి డేటా అనేది మిస్ అవ్వదు. ఓకేనా. కింద ప్రోగ్రామ్ చూడండి, మూవ్ A,#0x05 అంటే అక్యుములేటర్లో 05 అనే వాల్యూని లోడ్ చేసాం. నెక్స్ట్ ఎన్ఓపి నో ఆపరేషన్, ఒక మిషన్ సైకిల్ వేస్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మూవ్ R1, ఏలో ఉన్న 05 అనే వాల్యూని అక్యుములేటర్లో ఉన్న వాల్యూని 05 అనే అక్యుములేటర్లో ఉన్న వాల్యూని R1 రిజిస్టర్లోకి మూవ్ చేసాం, అంటే స్టోర్ చేసాం. ఓకేనా. ఈ విధంగా ఎన్ఓపి ఇన్స్ట్రక్షన్ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఎన్ఓపి అంటే నో ఆపరేషన్, ఒక మిషన్ సైకిల్ని వేస్ట్ చేసుకోవడానికి, టైం డిలేని అడ్జస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తామన్నమాట. ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా కనుక మీరు ప్రోగ్రామ్స్ కనుక రాస్తే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి మీకు ఖచ్చితంగా 10 out of 10 మార్క్స్ అనేది డెఫినెట్గా వస్తాయండి. అదేవిధంగా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న అక్టోబర్ నవంబర్ 2025 క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ కూడా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. అంతేకాకుండా ఈ వీడియోను లాస్ట్ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా 10 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. I hope you understand this video very well. If you are watching first time my video, kindly subscribe and support to make lot of videos. Thanks for watching my channel. Thank you.